చేస్తుంది. నామము పలకడం ఎంత గొప్పదో, పూర్వజన్మలలో చేసుకున్న పుణ్యం ఎంత గొప్పదో, శరణాగతి ఎంత గొప్పదో మూడిటిని పెనవేసి చెప్తారు అష్టమస్కంధంలో. నీరాట వనాటములకు పోరాటము ఎట్లు కలిగి పురుషోత్తము చే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్ర కుంజరమునకున్ అని అడిగాడు పరీక్షిత్ శుకబ్రహ్మని. ఆయన చెప్పేటప్పుడు గురువుగారు ఏం చేస్తారంటే, తగినంత ఉత్సాహంతో వింటున్నాడా, అసలు నీ చెప్పేదంతా వినాలని ఆసక్తి ఉందా, చూడడం కోసం ఏం చేస్తారంటే మధ్యలో కథని సంక్షిప్తంగా చెప్పేస్తారు. చెప్పేస్తే శిష్యుడు ఆర్తితో అడుగుతాడు, ఆగండి ఆగండి ఆగండి, అయ్యయ్యో అదేమిటండి అలా అనేశారు, అలా ఎలా జరుగుతుంది గురువుగారు, అది ఎలా సాధ్యం అంటాడు. అది విని సంతోషించి గురువు చెప్తాడు. ముందు హ్రస్వంగా చెప్పేశాడంతే శుకబ్రహ్మ. ఒకప్పుడు హరి ఎక్కడో అరణ్యంలో ఉన్నటువంటి కొలనులో ఉన్న మొసలి చేత చిక్కినటువంటి ఏనుగు శరణాగతి చేస్తే గబగబా బయలుదేరి వెళ్ళి సుదర్శన చక్రంతో ఆ మొసలిని ఖండించి ఏనుగుని కాపాడాడు అన్నారు. చెప్పి తర్వాత ఘట్టంలోకి వెళ్ళిపోతున్నాడు. పరీక్షిత ఒక్కసారి జోక్యం చేసుకుని అది ఉత్సాహంతో శ్రోత వింటున్నాడు, అధికారి అయ్యాడు అని గుర్తు. నీరాటవనాటములకు పోరాటము ఎట్లు కలిగే పురుషోత్తము చేయారాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకున్. ఎక్కడో అరణ్యంలో ఏనుగుందా, అది నేల మీద తిరుగుతుందా, నీటిలో కెడితే దానికి బలం లేదా, నీళ్లల్లో మొసలుందా, నీళ్లల్లో ఉన్న మొసలి భూమి మీదకి రాదా, వచ్చిన నీళ్లల్లో ఉన్నప్పుడున్న బలం భూమి మీద ఉండదా, అటువంటిది నీళ్లల్లోకి ఏనుగెందుకు వెళ్ళింది, నీళ్లు తాగాలంటే ఒడ్డున ఉండి తొండంతో తాగచ్చు కదా, నీళ్లు తాగాలనుకున్నవాడు బిందెలో దూరక్కర్లేదు, బిందెలోంచి తీసుకు తాగచ్చు కదా, అయినప్పుడు అసలు ఏనుగు సరోవరంలోకి ఎందుకు వెళ్ళింది, మొసలెందుకు పట్టుకుంది, మనుష్యులకే భగవంతుడు గుర్తురాడు కదా, ఏనుగు పురుషోత్తముడైన విష్ణువుని ఎందుకు పిలిచింది, ఆయన ఎందుకు బయలుదేరి వచ్చాడు, అరణ్యంలో జంతువులు ఒకదాన్నొకటి హింసించుకోవా, ఇది పిలిస్తే ఆయన ఎందుకు వచ్చాడు, మొసల్ని ఎందుకు చెప్పాడు, ఏనుగునెందుకు కాపాడాడు, నాకు కొంచెం వివరంగా చెప్పవలసింది అన్నాడు. అంటే అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఒకప్పుడు పాలసముద్రంలో త్రికూటమనబడేటటువంటి ఒక గొప్ప పర్వతం ఉండేది. దానికి 10,000 యోజనముల పొడుగు వెడల్పు ఎత్తుతో ఉండేది. దానికి బంగారు శిఖరము, వెండి శిఖరము, ఇనప శిఖరము, 3 శిఖరములు ఉండేవి. ఆ పర్వతం మీద ఉండేటటువంటి అరణ్యాలలో చాలా గొప్ప ప్రాణి ఏది అంటే ఏనుగు. సర్వసాధారణంగా మృగరాజు అని సింహాన్ని పిలుస్తాం, కానీ ఆ త్రికూటం మీద ఉండేటటువంటి ఏనుగుల గుంపులుండేవే అవి చీకట్ల గుంపుల్లా ఉండేవి. కొద్దిగా సూర్యాస్తమయం అవుతుంటే ఏనుగుల గుంపులు వచ్చినట్టుగా చీకట్ల గుంపులు వచ్చి ఆవరిస్తాయి. అలాగే దాహం వేసినప్పుడు అవన్నీ కూడా గుహలలోంచి బయలుదేరి సాయంకాలం వేళ బయటికి వచ్చి నడుస్తుండేవి. ఆ ఏనుగుల గొప్పతనం ఏమిటంటే, తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఏమీ ఆంధ్రీకరించారండి పోతన గారు. వేరొక్కసారి ఆయన పాదాలకి శిరస్సు పాటించి నమస్కారం. ఎంత గొప్ప ఏనుగులంటే అవి తలగవు కొండలకైనను, కొండ అడ్డొస్తే మేము కొండ పక్క నుంచి వెళ్ళడం ఏమిటి అని కొండ శిఖరాన్ని తమ కుంభస్థలంతో బద్దలగొట్టి పెడతాయి కానీ పక్క నుంచి వెళ్ళవుట, అంత పొగరబోతు ఏనుగులవి. తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్. సింహం కల్లోకొస్తే ఏనుగు చచ్చిపోవాలి, అలాంటిది సింహం ఎదురొస్తే ఆ ఏనుగు దాంతో యుద్ధం చేయడానికి సిద్ధపడుతుంది, కవ్విస్తుందట సింహాన్ని రమ్మని. అంత పొగరు కలిగినటువంటి ఏనుగులు. మలగవు సింగములకైన మార్కొను కడిమిన్ గలగవు పిడుగులకైనను. పిడుగుపడి పెద్ద చప్పుడొస్తే ఏమిటా చప్పుడైన ఆకాశం వంక తిరిగి ఎదురు తిరిగి ఘీంకరిస్తుందిట. గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఎంత పెద్ద మాట వేశారో. ఇంత బలం భూమి మీద ఉంటేనే, ఇంకొక భూతమునందు పనికిరాదు. అగ్నిలో కానీ, వాయువులో కానీ, ఆకాశంలో కానీ, నీటిలో కానీ ఏనుగు బలం ఉండదు. పైగా ఏనుగు బలమే ఏనుగుకి ప్రతిబంధకం. దాని ఒళ్ళే దాని బలం, దాని బరువే దాని బలం. అందుకే అది ఎక్కువ ఎగరలేదు, అంగుళం కూడా ఎగరలేదు. ఎందుకంటే దాని ఒంటి బరువు దానికి ఎక్కువ. అసలు రహస్యం అంతా వేరు గజేంద్రమోక్షణ కథలో. అది నేను ఎక్కడో మధ్యలో అవకాశం వచ్చినప్పుడు ప్రస్తావన చేస్తాను. కాబట్టి తలగవు కొండలకైనను మలగవు సింగములకైన మార్కును కడిమిన్ గలగవు పిడుగులకైనను ఇలబల సంపన్న వృత్తి ఏనుగు గున్నల్. ఎంత గొప్పగా వర్ణించారంటే పోతన గారు. ఆ ఏనుగుల గుంపులు వస్తుంటే పెద్ద పులి ఏదైనా అలా వెళ్ళిపోతుంటే ఇవన్నీ అడ్డు నించుని అది వెళ్లకుండా దారి అడ్డేసి దాన్ని ఆడిస్తాయిట.
అది భయపడిపోయి ఎటు పారిపోదామా అని చూసేట్టు చేస్తాయిట. అంతంత భయంకరంగా అంత ఎత్తునుంటాయిట. ఏదో గురువాయూరులో రాత్రిపూట కృష్ణ పరమాత్మ ఊరిరిగింపు వస్తాయి భద్రగజాలు, అంతంత ఎత్తునుంటాయి. అంతంత ఎత్తు కన్నా ఇంకా పెద్ద ఎత్తు అయినటువంటి ఏనుగుల గుంపులు, దానికి ఒక నాయకుడు, దానికి ఒక గొప్ప ఆ రాజు ఎన్ని లక్షల మందో పరివారం, అంత పరివారం, అంతమంది భార్యలతో ఆయన ఉంటాడు. ఒక్క భార్యలే 10,00,00,000 10,00,00,000 మంది భార్యలు ఆయనకి. అంటే ఆయన ఎంత బలవంతుడో, ఇక పరివారం ఎంత ఉంటుందో ఆలోచించండి. అటువంటి ఏనుగుల గుంపులు వస్తుంటేట సాయంకాలం వేళ నీళ్లు తాగడానికి పులుల మొత్తంబులు